in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు. ఇప్పటికే ఎంతోమంది మనుషులు మరణించారు. బ్రతుకుచున్నటువంటి మనమందరం కూడా ఈ శరీరాలను ఎప్పటికైనా విడిచిపెట్టవలసిందే. మనుషులలో అనేక మంది మరణిస్తున్న ఈ మరణాలలో కొన్ని మరణాలు సహజంగా ఉంటాయి, కొన్ని మరణాలు మిస్టరీలుగా మిగిలిపోతూ ఉంటాయి. అంటే వారి చావుకు కారణం తెలియదు. కొన్ని సందర్భాలలో అయితే నెలల పాటు, సంవత్సరాల పాటు కొంతమంది చావులకు కారణాలు ఈ మనుషులకు తెలియక వాటిని గూర్చి ఎన్నో ఇన్వెస్టిగేషన్లు చేస్తూ ఎంతోమంది మనుషులను ప్రశ్నిస్తూ వారు దర్యాప్తును కొనసాగిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజున ఫలితంతో ముందుకొస్తారు. మనుషుల మరణాలు మిస్టరీలుగా ఉన్నప్పుడు, అంటే వారి చావు వారికి ఎలా సంభవించిందో తెలియనప్పుడు, సాధారణంగా అందరూ నిర్వహించే పరీక్ష ఏంటంటే శవ పరీక్ష. దానినే పోస్ట్ మార్టం అంటారు. ఈ శవ పరీక్షలను గూర్చి ఇప్పుడు నేను మీతో ఎందుకు చర్చిస్తున్నాను అంటే, ఈరోజు మీరు నేర్చుకోబోయే బైబిల్ పాఠ్యాంశం కొంతమందికి వచ్చినటువంటి ప్రశ్న, దీనితో సంబంధించినటువంటి ప్రశ్న. కనుక ఆద్యంతం చక్కగా ఈ పాఠాన్ని మీరు విని నేర్చుకోవాలని, మీ సందేహాలను కూడా నివృత్తి చేసుకోవాలని నేను కోరుకుంటూ ఈరోజు ఉత్తరము అనే ఈ పాఠ్యాంశంలోనికి కార్యక్రమమునకు మీకు ఆహ్వానమును తెలియజేస్తున్నాను. నా ప్రియులైన సహోదరీ సహోదరులారా, కొంతమంది మరణ వార్తలు విన్నప్పుడు వారి మరణాలకు ప్రాథమికంగా ఒక కారణం ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ మార్టం జరిగిన పిదప అసలైనటువంటి కారణాలు బయటకొస్తాయి. ప్రాథమికంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. పాఠం అర్థం కావాలంటే ముందు ఈ విషయాలన్నీ మీకు తెలియాలి. ప్రశ్నలు అడిగిన వారికి కూడా పాఠం అర్థం కావాలంటే, జవాబు తెలియాలంటే ముందు ఈ వివరణ అంతా అర్థం కావాలి. కొంతమంది ఆయా సందర్భాలలో మరణించినప్పుడు ప్రాథమికంగా ముందుగా ఒక విషయాన్ని తెలియజేస్తారు. వీరు ఎలా మరణించారు అనే దానిని ప్రాథమికంగా ఒక వాక్యంలో తెలియజేస్తారు. ఆ తర్వాత దర్యాప్తు చేసి పోస్ట్ మార్టం నిర్వహించి, ప్రతి శవానికి పోస్ట్ మార్టం నిర్వహించి పూర్తి విశ్లేషణతో అప్పుడు వారు ఎలా చనిపోయారనే దానిని వివరిస్తారు. ఉదాహరణకి, ఒక బస్సు ప్రమాదానికి గురై 50 మంది ప్రయాణికులు చనిపోయారు అనుకుందాం. ఒక బస్ ప్రమాదానికి గురై 50 మంది చనిపోయారు. ఇది ప్రాథమికమైనటువంటి స్టేట్మెంట్. అంటే ప్రమాదాన్ని గూర్చి తెలియగానే మీడియా అంతా ఈ సమాజానికి తెలియజేసేటువంటి ఈ పదాలేంటి? బస్ ప్రమాదానికి గురైంది, 50 మంది చనిపోయారు. ఆ తరువాత ఆ బస్ ఎలా ప్రమాదానికి గురైంది,
ఆ బస్సులో ఉన్నటువంటి ఆ 50 మంది ప్రయాణికులు ఎలా చనిపోయారు, దీనిని పూర్తిగా సమగ్రంగా వారు విచారణ చేసిన తర్వాత ఆ దర్యాప్తులో వారికి అందినటువంటి విషయాలన్నిటినీ వారు తరువాత తెలియజేస్తారు. కొంత సమయం తీసుకుని అప్పుడు తెలియజేస్తారు. బస్సు ఒక వంతెన మీద నుండి ఒక నదిలో పడిపోయింది అనుకుందాం. బస్సు ప్రమాదానికి గురైందంటే ఒక వంతెన మీద నుండి అదుపు తప్పి నదిలో పడిపోయింది అనుకుందాం. నీటిలో మునిగిపోయింది. అలా నీటిలో మునిగిపోయినప్పుడు అందరూ ఒకే కారణంతో చనిపోరు. బస్ ప్రమాదానికి గురై నదిలో పడిపోయినప్పుడు అందరూ, అనగా సుమారుగా ఒక 50 మందిని మనం తీసుకుంటే 50 మంది కూడా ఒకే కారణంతో చనిపోరు. ఆ శవాలను మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు వైద్యులు తెలియజేస్తారు. పోస్ట్ మార్టం వైద్యులు తెలియజేస్తారు. శవ పరీక్షలు చేసి వైద్యులు చెబుతారు, ఇదిగో ఈ శవం మరణించటానికి కారణం ఇది, ఇదిగో ఈ శవం దీని తాలూకు కారణాలు ఇవి, ఇదిగో ఈ శవం దీని తాలూకు కారణాలు ఇవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. వారు చనిపోయినప్పుడు వారి కారణాలు వేరువేరుగా ఉండవచ్చు. బస్ ప్రమాదానికి గురై ఎప్పుడైతే నదిలో పడిపోతుందో కొంతమంది ఆ విషయాన్ని గ్రహించి హార్ట్ అటాక్తో చనిపోతారు. అంటే భయమేసి హార్ట్ అటాక్తో చనిపోతారు. అంటే వీరు ఇంకా నీటిలో మునగను లేదు, వీరికి ఇంకా ఎటువంటి ప్రమాదం సంభవించడం లేదు, హార్ట్ అటాక్తో చనిపోయారు కొంతమంది, 50 మందిలో కొంతమంది. ఆ తర్వాత మిగిలిన వారు నీటిలో మునిగి చనిపోతారు. బస్ నీటిలో పడిపోయింది కదా, నీటిలో మునిగి చనిపోతారు, ఊపిరాడక చనిపోతారు. నీటిలో మునిగి ఊపిరాడక చనిపోతారు. పోస్ట్ మార్టం నివేదిక. మరికొంతమంది ఏదైనా ఇనప రాడ్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్ వారికి గుచ్చుకొని దానితో వారు మరణిస్తారు. అధిక రక్తస్రావం కావటం చేత వారు మరణిస్తారు. కొంతమంది ఉక్కిరిబిక్కిరైపోయి, అంటే వారికి కదలటానికి ఇక జాగా లేక అటువంటి పరిస్థితులలో కొంతమంది మరణిస్తారు. మరికొంతమంది ఆ బస్సులో అలా పడిపోతున్నప్పుడు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించి కాలిపోయి చనిపోతారు. ఇలా పలు కారణాలుంటాయి. కానీ ప్రాథమికంగా మొట్టమొదట ఏమని చెబుతారు? బస్ ప్రమాదంలో 50 మంది చనిపోయారని చెబుతారు. ఈ 50 మందికి శవ పరీక్ష నిర్వహిస్తే, పోస్ట్ మార్టం చేస్తే అప్పుడు వివిధమైనటువంటి కారణాలు పూర్తిగా బయటకు వస్తాయి. ఈ విషయం మీకు అర్థమైంది కదా? అలాగే మరో ఉదాహరణ తెలియజేస్తాను. కరెంట్ షాక్తో ఒక వ్యక్తి చనిపోయాడు అని చెబుతూ ఉంటుంటారు. అప్పుడప్పుడు కరెంట్ షాక్ తగిలి వ్యక్తులు చనిపోతూ ఉంటారు. కరెంట్ షాక్ తగిలి వ్యక్తి చనిపోయాడు అని ప్రాథమికంగా తెలియజేస్తారు. ఆ తరువాత శవ పరీక్ష చేస్తే, ఆ శవానికి పరీక్ష చేస్తే కరెంట్ షాక్ వలన అతడు చనిపోవచ్చు, కరెంట్ షాక్ తగిలి క్రింద పడిపోవడం వలన తలకు బలమైనటువంటి గాయం తగలడం చేత అతడు చనిపోవచ్చు. అంటే కరెంట్ షాక్ వల్ల అతడు చనిపోలేదు, కరెంట్ షాక్ తగలడం వలన అతడు క్రింద పడిపోవడం వలన అతడు చనిపోయాడు. అతనికి బలమైనటువంటి దెబ్బ తగిలింది, అతడు చనిపోయాడు. లేక ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ అతనికి గుచ్చుకోవటం వలన చనిపోయి ఉండవచ్చు, ఎత్తైనటువంటి ప్రదేశం నుండి అతడు పడిపోవటం వలన చనిపోయి ఉండవచ్చు, హార్ట్ అటాక్ వలన అతడు చనిపోయి ఉండవచ్చు. అసలైనటువంటి లోతైన కారణం తెలియాలంటే గనుక శవ పరీక్ష నిర్వహిస్తే తప్ప తెలియదు. ప్రాథమికంగా అయితే ఒక కారణాన్ని చెబుతారు. అలాగే మరో ఉదాహరణ, వరదలలో కొట్టుకుపోయారండి అంటారు. ఎక్కువగా నీటి ప్రవాహాలు వచ్చినప్పుడు, వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు వరదల్లో కొట్టుకుపోయారండి అంటారు. వరదల్లో కొట్టుకుపోయారంటే వరదల్లో కొట్టుకుపోయి ఎలా చనిపోయారు? ఆ శవం దొరికిన తర్వాత పరీక్ష చేస్తే అప్పుడు అర్థమవుతుంది వరదలలో ఎలా చనిపోయాడు. ఏదైనా తగిలి చనిపోయాడా, లేక అతడు హార్ట్ అటాక్తో ప్రాణం వదిలేశాడా, లేకపోతే నీటిలో ఊపిరాడక చనిపోయాడా, లేక భయంతో చనిపోయాడా, లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? ఒక్కొక్కసారి ఎవరైనా కూడా చంపేయచ్చుగా, నరహంతకులైన వారు చంపేయచ్చుగా.
ప్రియులారా, ఒక మనిషి చనిపోయాడు అనగానే ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తారు. ఇతడు ఈ విధంగా చనిపోయి ఉండవచ్చు అని ప్రాథమికంగా ఒక విషయాన్ని తెలియజేస్తారు. లోతైన దర్యాప్తు చేస్తే అప్పుడు ఖచ్చితమైనటువంటి ఆధారాన్ని కూడా తెలియజేస్తారు. ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెబుతున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి మరణాన్ని గూర్చి కొంతమందికి సందేహాలు వచ్చాయి. ఒక వ్యక్తి యొక్క చావును గూర్చి బైబిల్లో వ్రాయబడింది. 2 సందర్భాలలో ఆ వ్యక్తి చావును గూర్చి వ్రాయబడింది. ఈ 2 సందర్భాలను చదివినటువంటి వారికి కొన్ని సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలకు ఇప్పుడు నేను ఈ వివరణ విన్నటువంటి మీకు సమాధానాన్ని చెబుతాను. జాగ్రత్తగా గ్రహించండి. ఈ వ్యక్తి ఎవరో కాదు, ఇస్కరియోతు యోధా. అతి భయంకరమైనటువంటి పాపమునకు ఒడిగట్టిన ఇస్కరియోతు యోధా. తన ఇల్లు తానే కూలగొట్టుకున్న ఇస్కరియోతు యోధా. ఈ ఇస్కరియోతు యోధా ఎలా చనిపోయాడు అనేది కొంతమందికి సందేహం. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ ఏమని వ్రాయబడింది ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదట మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి. అప్పుడాయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేదనని చెప్పెను. వారు, దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఊరిపెట్టుకొనెను. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఈ 3 వాక్యాలలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం, వాక్య సారాంశం ఒక్కసారి గ్రహించగలిగితే, ఇస్కరియోతు యోధా ప్రభువును అన్యాయంగా అక్రమంగా అప్పగించాడు. 30 వెండి నాణెములకు ఆశపడి ఘోరమైనటువంటి తప్పిదమును చేశాడు. కనుక పశ్చాత్తాపపడుతున్నాడు. పశ్చాత్తాపపడి ప్రభువు దగ్గరకు వెళ్లకుండా మరలా ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు శాస్త్రుల యొద్దకు వచ్చాడు. వచ్చి ఆ 30 వెండి నాణెములు వారికే ఇచ్చేసి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేశాను అన్నాడు. మరి మేమేం చేయగలం అంటున్నారు వీరు. మా దగ్గరికి వస్తే మేమేం చేయగలం, నీవే చూచుకో అంటున్నారు. ఆ బాధ ఏదో నీవే అనుభవించు అంటున్నారు. పాపంలో ఇరికించారు, ఆ తర్వాత వదిలిపెట్టేశారు. ఇక ఆ ఘోరమైనటువంటి వేదనను తట్టుకోలేక, మనసులో అతడు అనుభవిస్తున్నటువంటి బాధ అతడు తట్టుకోలేక పోయి ఊరిపెట్టుకున్నాడు. ఈరోజు కూడా చాలామంది మనసులో వారికి కలిగినటువంటి బాధను భరించలేక ఊరిపెట్టుకుంటూ ఉన్నారు. వారు సాధించేదేముండదు. కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. అమాయకత్వంతో, అవివేకంతో, మూర్ఖత్వంతో తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. పేకల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత వారిని వారే చంపుకుంటున్నారు. ఇటీవల చెన్నైలో ఒక వార్త వెలుగులోనికి వచ్చింది. ఆన్లైన్ గేమింగ్కు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అలవాటు పడిపోయాడు. ఆన్లైన్లో డబ్బులు పెట్టాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి చక్కగా ఏదో పని చేసుకుంటున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని జ్ఞానం నేర్చుకుంటే రక్షణ పొందే అవకాశం ఉంది కదా. కానీ లేదు. అపవాది కోరలకు అతడు బంధింపబడ్డాడు. సులువుగా సునాయాసంగా ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచనతో తప్పుడు మార్గంలో వెళ్ళిపోయాడు. తప్పటడుగులు వేశాడు. చివరకు అప్పుల్లో మిగిలిపోయాడు. ఉద్యోగాన్ని కోల్పోయాడు. తన 2 పిల్లలకు విషాన్నిచ్చాడు. తన భార్యకు విషాన్నిచ్చాడు. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం 4 కూడా చనిపోయారు. అమాయకులుగా 3 చనిపోయారు. ఇతడు తప్పు చేసి ఇతడు చనిపోయాడు. చివరికి సాధించేదేమీ లేదు. కనుక మొట్టమొదట తప్పులు చేయకుండా ఉండటానికి దేవుని వాక్యం యొద్దకు రండి. రక్షణలో మీరు ప్రవేశించండి. అప్పుడు తప్పులు చేయకుండా ఉండే అవకాశం కలుగుతుంది. దేవుని యొక్క మార్గంలో మీ బ్రతుకులను చక్కగా నిలబెట్టుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఆత్మలుగా మిమ్మల్ని మీరే రక్షించుకునే అవకాశం కలుగుతుంది. ఇలాంటి వారందరికీ ఇదిగో ఇస్కరియోతు యోధా
ఒక ఉదాహరణ. ఇస్కరియోతు యోధా వలనే ఈరోజు అనేక మంది తమ్మును తాము పొడుచుకుంటున్నారు. ఆ రోజు అతడు కూడా నిరపరాధ రక్తమును అప్పగించి ధనం కోసం అతడు తప్పు చేసి ఆ తరువాత ఆ పాప శిక్షను, ఆ దోష శిక్షను తట్టుకోలేక భరించలేక పోయి ఊరిపెట్టుకొనెను అని వ్రాయబడింది. ప్రాథమికంగా ఇక్కడ ఏమని తెలియజేయబడింది? ఇస్కరియోతు యోధా ఎలా చనిపోయాడు అనగానే పోయి ఊరిపెట్టుకొనెను. ఊరిపెట్టుకుని చనిపోయాడట. ఊరిపెట్టుకుని చనిపోయాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ప్రాథమికంగా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట తెలియజేయబడింది. ఇప్పుడు కొంతమందికి సందేహం కలుగుతుంది. దేనిని బట్టి? అపోస్తలుల కార్యములలో వ్రాయబడినటువంటి ఒక మాటను బట్టి కొంతమందికి సందేహం కలుగుతుంది. ఆ మాటను, ఆ సందర్భాన్ని, అక్కడ ఏమని వ్రాయబడిందో, ఇస్కరియోతు యోధా చావును గూర్చి అక్కడ ఏమని వ్రాయబడిందో చూద్దాం. మీ సందేహాలు కూడా నివృత్తి చేసుకోండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నయు బయటికి వచ్చెను. ప్రియులారా, ఇస్కరియోతు యోధా మరణమును గూర్చి మరో సందర్భంలో వ్రాయబడింది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాయబడింది? ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలక్రిందుగా పడి, జాగ్రత్తగా ఇక్కడ ఆ మాటలను మీరు గమనించాలి. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున పేగులన్నీయు బయటకొచ్చేశాయి. పేగులన్నీయు బయటకొచ్చేశాయి. ఇక్కడ ఈ మాటలను మనం చూస్తుంటే ఇది ఒక పోస్ట్ మార్టం నివేదికలా కనిపిస్తుంది. చూడండి, శవ పరీక్ష చేస్తే ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి పాయింట్ జాగ్రత్తగా వివరించి చెబుతారో ఆ విధంగా ఇక్కడ వ్రాయించినట్టుగా మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్తలో వ్రాయబడినప్పుడు అతడు పోయి ఊరిపెట్టుకొనెను అంటే ప్రాథమికంగా అక్కడ చెప్పబడింది. 2 సందర్భాలను వ్రాయించింది దేవుడే. పరిశుద్ధాత్మ ప్రేరణతో 2 సందర్భాలను వ్రాయించింది దేవుడే. మత్తయి సువార్తలో ఆ గ్రంథకర్త ద్వారా దేవుడు తెలియజేయించిన సంగతి ఏంటి? అతడు పోయి ఊరిపెట్టుకొనెను. ప్రాథమికంగా దేవుడు రాయించాడు. మనం ముందు చెప్పుకున్న ఉదాహరణలో బస్ ప్రమాదంలో 50 మంది చనిపోయారు. 50 మంది చనిపోయారు. ఎలా చనిపోయారు? బస్ ప్రమాదంలో చనిపోయారు. అక్కడ వరకే తెలుసుకునే వారికి అది చాలు. పూర్తిగా ఒక్కొక్కరు ఎలా చనిపోవాలని అందరూ తెలుసుకోవాలనుకుంటారా? అందరికీ అంత సమయం ఉంటుందా? అందరికీ అంత ఉత్సుకత ఉంటుందా? ఎవరైతే ఆ కుటుంబాలకు సంబంధించిన వారు ఉంటారో వారికి ఉంటుంది ఉత్సుకత. మా వారు లేక మా బంధువులు ఎలా చనిపోయారు, అసలు బస్ ప్రమాదంలో చనిపోయారు సరే, కానీ వారు ఎలా చనిపోయారు అని తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత కొంతమందిలోనే ఉంటుంది. కానీ అందరికీ ఉండదు. అందరికీ ఉండేటువంటి ఆలోచన ఏంటంటే ఎలా చనిపోయారు, ఎంతమంది చనిపోయారు. బస్ ప్రమాదంలో చనిపోయారు, 50 మంది చనిపోయారు, అంతే. వరదలలో చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎంతమంది చనిపోయారు. వరదల్లో చనిపోయారా? సరే, ఎంతమంది చనిపోయారు? సుమారుగా ఒక 100 మంది చనిపోయారు, లేకపోతే ఒక 200 మంది చనిపోయారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు, కరెంట్ షాక్ తగిలి చనిపోయాడా, సరే అనుకుంటారు. కానీ పోస్ట్ మార్టం నివేదిక అంతా చదువుకొని ప్రతి పాయింట్ పరిశీలించి ఎలా చనిపోయాడు, గంట గంటకు ఎలాంటి మార్పులకు లోనవుతూ చనిపోయాడు, చివరి వరకు ప్రాణంతో ఉండి కొట్టుమిట్టాడుతూ చనిపోయాడా, లేక స్పాట్లోనే ప్రాణం అతడికి పోయిందా, ఇలా ఈ విషయాలన్నీ కొంతమంది మాత్రమే తెలుసుకోవాలనుకుంటారు. అది పోస్ట్ మార్టం నివేదిక. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఇస్కరియోతు యోధా ఎలా చనిపోయాడనగానే పోయి ఉరిపెట్టుకున్నాడు. చనిపోయాడు, ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఇప్పుడు ఉరిపెట్టుకుని చనిపోయాడు, కానీ ఎలా చనిపోయాడు? చివరి వరకు ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ అప్పుడు చనిపోయాడా, లేకపోతే ఎలా చనిపోయాడు అనగానే పోస్ట్ మార్టం నివేదిక ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పోస్ట్ మార్టం నివేదిక
అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో పోస్ట్ మార్టం నివేదిక కనిపిస్తుంది. ఆ నివేదిక ప్రకారం దేవుడేమని తెలియజేస్తున్నాడు? అతడు తలక్రిందుగా పడి, అంటే పోయి ఉరిపెట్టుకున్నాడు. ఉరిపెట్టుకున్న తరువాత కొంతసేపటికి అతడు పడిపోయాడు, క్రింద పడిపోయాడు. తలక్రిందుగా పడిపోయాడు. ఎత్తైన ప్రాంతంలో, ఎత్తైన ప్రదేశంలో దేనికైనా ఉరిపెట్టుకుంటారు, ఉరిపెట్టుకునేవారు. కనుక అతడు క్రింద పడినప్పుడు నడిమికి బద్దలైనందున, తలక్రిందుగా పడిపోయాడు, నడిమికి బద్దలైనందున పేగులన్నీ బయటకు వచ్చేసాయి. ఇంక బ్రతికే అవకాశం లేకుండా అతడికి మరణం సంప్రాప్తించింది. పేగులన్నీ బయటకు వచ్చేసాయి. చూచిన వారందరూ ఎంత భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూచి ఉండాలో ఒక్కసారి మీరు గమనించండి. ఏమండి, మరణం అందరికీ సంప్రాప్తిస్తుంది. కానీ కొందరి మరణాలు చాలా ప్రశాంతంగా జరుగుతాయి, కొందరి మరణాలు చాలా భయంకరంగా ఉంటాయి. వారి ప్రాణం పోతూ 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 చాలా భయానకంగా, వారికి ఇబ్బందే, చూచేవారికి ఇబ్బందే, చాలా భయంకరంగా వారి ప్రాణం పోతుంది, ఆత్మ దేహాన్ని విడిచిపెడుతుంది. సులువుగా, సులభంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా ప్రాణాన్ని కోల్పోయిన వారు ఒక రకంగా ధన్యులనే చెప్పాలి. ప్రాణం పోయే విషయంలో ధన్యులనే చెప్పాలి. కానీ అతి కష్టంతో ప్రాణం పోతున్నప్పుడు, విలవిలలాడుతూ ప్రాణాన్ని వారు కోల్పోతున్నప్పుడు అది చాలా భయంకరం, అది చాలా భయంకరం. ఇక ఇస్కరియోతు యోధ చావును, ఆ మరణ దృశ్యాలను దేవుడు ఎలా చూపించాలనుకున్నాడంటే, ఇదిగో చూడండి, పోయి ఉరిపెట్టుకున్నాడు, ప్రశాంతంగా అయితే వెళ్ళిపోలేదు. తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున పేగులన్నీ బయటకొచ్చెను. పేగులన్నీ బయటకొచ్చాను అంటే చూచేవారందరూ కూడా, ఆ శవాన్ని చూచిన వారందరూ కూడా, వీడు ఎంత దారుణానికి ఒడిగట్టి ఉండకపోతే ఎంత భయంకరమైనటువంటి చావు వీడికి కలుగుతుంది అని ప్రతి ఒక్కరూ గమనించాలి, ప్రతి ఒక్కరూ గమనించాలి. అందుకే దేవుడిక్కడ పోస్ట్ మార్టం నివేదికను వ్రాయించాడు. ఇది చాలా మందికి అర్థం కాలేదు. అందుకే ఎలా చనిపోయాడు, బైబిల్లో తప్పులున్నాయా, మత్తయి సువార్తలో వ్రాయబడినది ఒక విధంగా, అపొస్తలుల కార్యములలో వ్రాయబడింది మరో విధంగా అనుకుంటూ వారు పొరపాటు పడుతున్నారు. అంటే వారికి తెలియవలసింది ఏంటన్నమాట, పోస్ట్ మార్టంను గూర్చి వారికి తెలియాలి. ఇంతకీ దేవుడు మత్తయి సువార్తలోనే ఇలా వ్రాయించకుండా అపొస్తలుల కార్యములలో ఎందుకు ఇలా వ్రాయించాడు అని మీరు ఆలోచించగలిగితే, దేవుడు భూమి మీద మనుష్యులుగా మనము దేవుని సేవకు వచ్చినప్పుడు, దేవుని యొక్క రాజ్యంలో మనం దేవుని కొరకు పనిచేయదలిచినప్పుడు, మనలో ఉన్న అర్హతను బట్టి దేవుడు మనలను వినియోగించుకుంటాడు. మనము దేవుని చేతిలో ఎలాంటి పాత్రగా వినియోగింపబడతామో దేవుడు నిర్ణయిస్తాడు. అటువంటి పాత్రగా మనలను దేవుడు వినియోగించుకుంటాడు. మనం బలవంతులంగా ఉన్నప్పుడు, అంటే శారీరకంగా బలవంతులంగా ఉన్నప్పుడు బలమైన పనులకు మనలను వినియోగిస్తాడు. తెలివితో ఉన్నప్పుడు తెలివైన పనులకు మనలను వినియోగిస్తాడు. దేవుని పనిలో మనలను ఎలా వినియోగించాలో దేవుని ఇష్టం. ఎందుకంటే ఆయన చేతిలో మనము పాత్రలం, ఆయన చేతిలో మనం పాత్రలం. ఈ పాత్రను ఏ పనికి ఆయన వినియోగించుకోవాలనుకుంటున్నాడో ఆ పనికి ఆయన వినియోగిస్తాడు. మనము ఆయన చేతుల్లోనికి వెళ్ళిపోవాలి. ఆయన ఇచ్చిన ఏ పనినైనా చేయటానికి మనం సిద్ధపడాలి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో పోస్ట్ మార్టం నివేదికగా ఇస్కరియోతు యోధ చావు ఇంత విపులంగా మనకు కనిపిస్తున్నది అంటే, దీని వెనుక ఆంతర్యాన్ని, పరమార్థాన్ని మనం దేవుని జ్ఞానముగా గ్రహించగలిగితే, దేవుని కృపను బట్టి మనకు అనుగ్రహింపబడేటువంటి సమాధానం ఏంటో తెలుసా? అపొస్తలుల కార్యములు అనే ఈ పుస్తకాన్ని లూకా గారు రాశారు. దేవుడు లూకా అనేటువంటి భక్తునికి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. లూకా గారు మునుపు లూకా సువార్త రాశారు. ఆ తర్వాత తన రెండో పుస్తకంగా అపొస్తలుల కార్యములను కూడా రాశారు. ఇంతకీ లూకా గారు ఎవరు? లూకా గారు ఎవరు అంటారేంటండి? లూకా గారు దైవజనుడు అని మీరు అంటారు. అవును, దైవజనుడే. కానీ లూకా గారిలో
ఒక యోగ్యత ఉంది, ఒక అర్హత ఉంది, దేవునికి ఉపయోగపడేటువంటి అర్హత. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లూకా అను ప్రియుడైన వైద్యుడు అనే మాట మనకు ఈ వాక్యభాగంలో కనిపిస్తుంది. అంటే లూకా గారు ఎవరన్నమాట? వైద్యుడు, డాక్టర్ లూకాస్, డాక్టర్. వైద్యులు ఎప్పుడూ కూడా వారి యొక్క పదజాలం ఎలా ఉంటుంది? వైద్య పరిభాషలో వారు మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వైద్య పరిభాషలో వారి ఆలోచన విధానం అంతా కూడా వైద్య పరిభాషలో ఉంటుంది. ఎందుకంటే వారు నేర్చుకున్నటువంటి విద్య కదా, వారు అభ్యాసం చేస్తున్నటువంటి రంగం కదా అది, వైద్య రంగం. కనుక దేవుడు లూకా గారికి ఇచ్చినటువంటి ఆ పని, ప్రభు పనిలో లూకా గారు దేవుని సేవను ముందుకు కొనసాగిస్తున్నారు. ఆయన 2 గ్రంథాలను దేవుని కృపను బట్టి రచించారు. 2వ గ్రంథంలో అంటే అపొస్తలుల కార్యములు అనే ఈ పుస్తకంలో ఇస్కరియోతు యూదా చావును గూర్చి పొడిపొడిగా చెప్పలేదు ఆయన. అతడు పోయి ఉరిపెట్టుకొనెను అని మత్తయి సువార్తలో వ్రాయబడినట్టుగానే వ్రాయలేదు. వైద్య దృష్టితో అతడు ఆలోచించాడు. పోస్ట్ మార్టం నివేదిక, అతడు చివరికి ఎలా చనిపోయాడు? తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున పేగులన్నీ బయటికి వచ్చెను. పేగులన్నీ బయటికి వచ్చెను. కనుక మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు అక్కడ ఇస్కరియోతు యూదా పోయి ఉరిపెట్టుకొనెను అని వ్రాయబడింది. ఇంతకీ పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం, శవ పరీక్ష నివేదిక ప్రకారం ఇస్కరియోతు యూదా ఎలా చనిపోయాడనే దానిని దేవుడు అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో పొందుపరిచాడు. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎంత చక్కని విషయాలు మనకు అర్థమయ్యాయో చూడండి. పైపైన చదివితే బైబిల్లో పరస్పరంగా విరోధంగా వ్రాయబడిన మాటలు ఉన్నాయేమో అనుకుని పొరపాటు పడి దైవజ్ఞానమునకు దూరం అయిపోయే అవకాశం ఉంది. కానీ ఇటువంటి సమాధానాలను మీరు విన్న తర్వాత బైబిల్ మీద మీకు ఇంకనూ ప్రేమ పెరుగుతుంది. దేవుడు నేను ఆలోచించటానికి, నేను అర్థం చేసుకోవటానికి ఎన్నో సంగతులను ఎంతో ఆలోచనాత్మకంగా నేను పరిశోధిస్తానని నా కొరకు ముందుగా పొందుపరిచినటువంటి మహాజ్ఞానమును నాకు దయచేశాడని బైబిల్ను మీరు ఎంతో ప్రేమిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానమును మీరు గౌరవిస్తారు. ఆ మాటల ప్రకారం మీరు నడుచుకుంటారు. ప్రియులారా, ఏదేమైనప్పటికీ ఇస్కరియోతు యూదా చనిపోయాడు, అవునా కాదా? ఈ విషయాన్ని మాత్రం వదిలేశారు అందరూ. ఇస్కరియోతు యూదా చనిపోయాడు కదా, 2 సందర్భాలలో కూడా ఇస్కరియోతు యూదా చనిపోయాడు. ఈ విషయాన్ని పట్టుకోండి, ఈ విషయాన్ని తెలుసుకోండి. ఇస్కరియోతు యూదా చనిపోయాడు. చనిపోయి ఏమని తెలియజేస్తున్నాడు? చనిపోయి అందరికీ పాఠాన్ని ఏమని తెలియజేస్తున్నాడు? దైవద్రోహ నేరానికి ఎప్పటికైనా మరణమే గతి. దైవద్రోహం చేసి మనం సంపాదించుకునేదంటూ ఏముండదు. 30 వెండి నాణెములు సంపాదించుకోవాలని ఆశపడ్డాడు గాని దైవద్రోహ నేరానికి తన్ను తానే పొడుచుకున్నాడు. ఇదే పాఠాన్ని అందరికీ తెలియజేస్తున్నాడు. ఈ పాఠాన్ని వదిలేస్తున్నారా? ఈ పాఠాన్ని వదిలిపెట్టకూడదు. అపవాది అయిన వాడు చాలా తేలికగా, సులువుగా మిమ్మల్ని అందరినీ మోసం చేయటానికి ఈ విధంగానే ప్రయత్నం చేస్తాడు. కనుక అసలైన విషయాలను మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దైవద్రోహం చేస్తే మిమ్మల్ని మీరే పొడుచుకునేటువంటి ప్రమాదం ఉంది. కనుక దేవునికి ద్రోహం చేసేటువంటి పరిస్థితి ఎప్పుడూ మన జీవితాలలో ఉండకుండా మీరు జాగ్రత్త పడాలన్నది అసలైనటువంటి సారాంశం. కనుక ఈ సమాధానాన్ని చక్కగా మీరు గ్రహించారని నేను భావిస్తున్నాను. దేవుడు మీకిచ్చినటువంటి తలాంతులను దేవుని పనిలో చక్కగా మీరు వినియోగించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఎంతోమంది దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న వారిలో డాక్టర్స్ ఉన్నారు. ఈ దేవుని మాటలను నా ద్వారా వింటూ సంతోషిస్తూ దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ దేవుని పనిలో కొనసాగుతున్న వారిలో, దేవునికి సహకరిస్తున్న వారిలో ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. వారి పేర్లు ప్రత్యేకంగా చెప్పటానికి నాకు ఇప్పుడు సమయం చాలదు. కానీ మా నిరంతర ప్రార్థనలలో
మిమ్మల్ని గూర్చి మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మీకిచ్చినటువంటి తలాంతులను దేవుని సేవలో మీరు వినియోగించాలి. ఇతరులకు సేవ చేయటంలో మీరు కారుణ్య హృదయాన్ని చూపించాలి. వైద్యులున్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. చాలామంది లాయర్స్ కూడా ఎప్పటికప్పుడు నిరంతరాయంగా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నారు. లోకపరమైనటువంటి ఎన్నో విషయాలలో, ఎన్నో రంగాలలో నైపుణ్యత కలిగిన వారు దేవుని మాటలను నా ద్వారా వింటున్నారు, నేర్చుకుంటున్నారు. మీ అందరికీ దేవుని కృప తోడుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ దైనందిన జీవితాలలో దేవుని వాక్యమునకు విలువనిస్తూ దేవుని పనిలో మీరు చక్కగా మంచి పాత్రులుగా వినియోగింపబడుతూ దేవుని కొరకు ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. మరో సమాధానం కొరకు మీరంతా ఎదురు చూడాలని మీకు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ అద్భుతమైనటువంటి సమాధానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మీ మాటలను విని వెళ్ళిపోయేవారము కాకుండా విన్న మాటల ప్రకారము ప్రవర్తించేవారముగా ఉండుటకు మాకు సహాయమును దయచేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నందుకు, ప్రతి విధమైనటువంటి ఆపద నుండి, ఇబ్బంది నుండి, కష్టము నుండి మమ్మను తప్పించుచున్నందుకు, మమ్మను తండ్రి రక్షించి సురక్షితముగా నాయనా మీ మార్గములో నడిపించుచున్నందుకు మిమ్మను స్తుతిస్తూ ఘనపరుస్తూ మీ సేవలో యోగ్యమైన పాత్రులుగా మమ్మల్ని అందరినీ దీవించమని, మా ద్వారా మీరు ఎల్లప్పుడూ సంతోషపడేటట్టుగా మా యొక్క జీవిత విధానం ఉండగలుగుటకు క్రీస్తు ప్రభువులో మమ్మను ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట పరలోకమందున మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.